దంగలాన్ లాంటి సినిమాకు సంగీతం అందించడం అంటే మామూలు విషయం కాదు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించడం వేరు, పీరియాడిక్ సినిమాలకు మ్యూజిక్ చేయడం వేరు, మంచి వాణిజ్య హంగులున్నటువంటి సినిమాలతో రాణిస్తూనే మరి దంగలాన్ లాంటి సినిమాలకు స్వరాలు సమకూర్చినటువంటి జీవి ప్రకాష్ గురించి మాట్లాడుకుంటే కథ వినగానే తన పనితనం చూపించడానికి అవకాశం దొరికిందనుకున్నారట. యుగానికొక్కడు సినిమా తర్వాత అలాంటి కథ మళ్ళీ చేయలేదు. అందుకే ఈ సినిమాకి నేను వెంటనే ఓకే చెప్పేశాను. అలాగే ఇంత పెద్ద స్కేల్లో సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి, ఇలాంటి అవకాశం వదులుకోవాలనిపించుకు ఓకే అన్నాను అని అన్నారు. మరి సినిమా గిరిజనుల జీవితాన్ని చూపిస్తుంది. వాళ్ళు ఆ రోజుల్లో ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదించేవారు అనేటువంటి విషయంలో కొన్ని పరిశోధనలు చేశాను. అప్పటి సంగీతాన్ని ఇప్పటి సంగీతానికి తగ్గట్టుగా మార్చుకుని సంగీతాన్ని అందించాను. అలాగే పీరియాడిక్ సినిమాల్లో మోడర్న్ సౌండింగ్ని అసలు వాడలేము, అందుకే సినిమా కోసం లైవ్ మ్యూజిక్ స్టైల్ మళ్ళీ వినియోగించాము. కొన్ని సన్నివేశాల కోసం అయితే కనుక ఏఐని కూడా యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి అన్నారు. మరి ఏఐ మంచిదేనా అంటే గనక బ్రిటిష్ కాలం నాటి సన్నివేశాల కోసం ఏఐని వాడాం, అది కూడా సంగీతాన్ని ఎలివేట్ చేయడానికి. టెక్నాలజీని మనం ఎంతలో ఉపయోగిస్తాము అనేది ఇక్కడ విషయం. సంగీతంలో ఏఐని యాడ్ ఆన్గా తీసుకోవాలి, అంతేగాని మొత్తంగా దాన్ని నమ్ముకొని దాని మీదే ఆధారపడిపోకూడదు అనేది నా అభిప్రాయం అని చెప్పేసి అన్నారన్నమాట. మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? సినిమా చూసిన తర్వాత మీ కమెంట్ని షేర్ చేయడం మర్చిపోద్ది.